రెండోసారి 123 మంది పోతే 23 మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి 100 మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పని చేయమంటున్నారు. అంటే ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు, పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు. అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకే ఆ కార్మికుల్నే తోలుకొని వచ్చినాం. ఇలా క్యాన్సర్ వచ్చిన వాళ్ళను, గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను, కాళ్ళు లేని వాళ్ళను, కళ్ళు లేని వాళ్ళను, ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతొచ్చింది, ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి, నువ్వు పెద్ద మాటలు కోటలు దుంకుతాయి నీ, నువ్వు మాది ప్రజాప్రభుత్వం అంటావు. ఇది ప్రజాప్రభుత్వమా? ఇది కార్మిక కంట ప్రభుత్వం, కార్మికులను గోసబెట్టే ప్రభుత్వం, ప్రజలను గోసబెట్టే ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వం. ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది. సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది. సింగరేణికి ₹1 కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు. కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు. నైదర్ ట్రాన్స్కో ఈజ్ పేయింగ్ నాట్ జెన్కో ఈజ్ పేయింగ్. కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు, బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు. సింగరేణి అప్పుల పాలైపోయి ఓడీ తీసుకొని ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఓడీ తీసుకుంటే తప్ప బ్యాంకులు అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితికి సింగరేణి నెట్టివేయబడ్డది. దాదాపు 50,000 కోట్ల అప్పుల్లోకి సింగరేణి కూరుకుపోయింది. ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన డబ్బులు ₹1 అటు ట్రాన్స్కోకు ఇటు జెన్కోకి ఇస్తలేదు, ట్రాన్స్కో జెన్కో అటు సింగరేణికి ఇస్తలేదు. లాస్ట్కి ఇవాళ సింగరేణి కార్మికులకు జీతాలు కూడా పడని పరిస్థితి వచ్చింది. నవరత్నాల్లో ఒకటైనటువంటి ఇవాళ క్యాష్ రిచ్ కంపెనీ అయినటువంటి సింగరేణిని ఇవాళ ప్రైవేట్ పరం చేసే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సింగరేణికి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బట్టిగారే ఆర్థిక మంత్రి, బట్టిగారే సింగరేణి మంత్రి. మరి ఆర్థిక మంత్రిగా ఉండి సింగరేణి గొంతు కోయడం నీకు తగునా అని నేను బట్టిగారిని అడుగుతా ఉన్నా. ఇది ఎంత మేరకు సమంజసమో అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నీ అయ్య సొత్తాన్ని తీసుకుపోయినావా? నీ ఫుట్బాల్ షోకుల కోసం, నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి 10 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు? ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు, అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు? గతంలో సిఎస్ఆర్ డబ్బు, సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినాం. సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం, లేదా ఒక స్కూళ్లు కట్టడానికో, కాలేజీలు కట్టడానికో, మంచినీళ్ళు ఇవ్వడానికో వాడినాం. నువ్వేమో ఫుట్బాల్ షోకుల కోసం వాడుతున్నావు. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు? సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు? ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికని నేను అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే 5 కోట్ల తీసుకుపోయి స్టేడియం కట్టుకుంటావు. సింగరేణి 10 కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా అంటావు. ఎవరయ్యే సొత్తని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు? సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసలే ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. నువ్వు 10 కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద, ఈ ఫుట్బాల్ మీద పెట్టిన 110 కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం. దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కల నూపుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు మళ్లీ కూడా నేను భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. సింగరేణి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి చూడండి. బోనస్ పెంచుతామన్నారు, లాభాల్లో వాటా పెంచుతామన్నారు, నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామన్నారు. చాలా హామీలు ఇచ్చిండ్రు, అన్ని తుంగలో దొక్కిండ్రు. సొంత ఇంటి పథకం తెస్తాం, ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇంటి పథకం పోయింది, ఉన్న బోర్డు పోయింది, లాభాల్లో వాటా పోయింది. లాభాల్లో వాటా కూడా జిమ్మికి చేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం ఎంత లాభాలు వస్తే దాంట్లో వాటా ఇస్తారా? దాంట్లో సగం పక్కకు పెట్టిండు. మొన్నటి సంవత్సరం ఎంత వచ్చిందంటే వాటా దాదాపు 6,394 కోట్లు లాభం వస్తే 6,394 కోట్ల మీద బోనస్ ఇవ్వాలన్నా దాన్ని ఏం చేసిండు? భవిష్యత్ అవసరాలు అని చెప్పి పక్కకు పెట్టి
2360 కోట్ల రూపాయల మీదనే బోనస్ ఇచ్చాడు. బోనస్ ఏమో వాటా పెంచినట్టు చూపిస్తాడు, అసలు పర్సంటేజ్ ఏమో తగ్గిస్తాడు. అంటే నువ్వు మొత్తం వచ్చిన లాభాల మీద బోనస్ ఇస్తావా, సగానికి సగం తగ్గించి ఆ సగం మీద నేను ఇంత శాతం ఇచ్చినమని బోగస్ మాటలు మాట్లాడతావా నేను అడుగుతా ఉన్నా. మొత్తంగా ఈరోజు సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజా పోరాటానికి సిద్దమవుతుంది. నేను బట్టి గారిని కోరుతా ఉన్నా, తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, లేదంటే ఆ కార్మికుల్ని తీసుకొని వచ్చి నీ ఇల్లు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పి కూడా బట్టి విక్రమార్క గారిని నేను హెచ్చరిస్తా ఉన్నా. మరో ముఖ్యమైన విషయం, ఈరోజు ఇవాళ జర్నలిస్టులను అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు, ధర్నా చేసే హక్కు మేం కల్పిస్తామని చెప్పినావు. ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేట్ కాడికి పోకముందే అరెస్ట్ చేస్తున్నావు. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేసే అధికారం లేదా?